హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా చేరి జగన్మోహన్ రెడ్డిని ఓడించి వీళ్ళు అధికారాన్ని చేపట్టారు. ఓకే, ఒప్పుకున్నాం, అధికారాన్ని చేపట్టారు. టీడీపీ వాళ్ళు చాలా బలవంతులు. చాలా విషయాల్లో జన సైనికుల్ని నానా విధాలుగా ఇబ్బంది పెడుతూ మనం చూస్తూనే ఉన్నాం. పెన్షన్స్ ఇవ్వనివ్వరు జన సైనికుల్ని. అదే విధంగా జన సైనికుల్ని అన్ని మీటింగ్స్ లో కూర్చొనివ్వరు. జన సైనికుల్ని పక్కన ఆకులు అరటి పండులాగా తీసి పక్కన పడేస్తూ ఉంటారు. సో అటువంటి సందర్భంలో జన సైనికులు చాలా 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 కోపంగా ఉన్నారు. అటు టీడీపీ క్యాడర్ పైన, ఇటు పర్సనల్ గా కూడా మాకు దక్కాల్సిన గౌరవం దక్కట్లేదు. మేమెందుకు, మా బ్రతుకులు ఎందుకు, ఇంత కష్టపడి పవన్ కళ్యాణ్ గారికి మేము తోడుగా ఉండి ఆయన గెలిపించుకున్నాము. కానీ మమ్మల్ని కూటమి గవర్నమెంట్ అసలు మనుషులుగా కూడా చూడలేదు. మొత్తం వాళ్ళే చేయాలంటున్నారు. మాకు అధికారాలు ఇవ్వట్లేదు, మాకు కూర్చోడానికి సీట్లు ఇవ్వట్లేదు, అట్లీస్ట్ పెన్షన్స్ పంచడానికి మమ్మల్ని పంపించట్లేదు. ఎక్కడా కూడా జన సైనికుల్ని చిన్న చూపు చూస్తున్నారే కానీ కూటమి పొత్తులో ఉన్నప్పటికీ జన సైనికులకంటూ ఇంపార్టెన్స్ లేదు అంటూ జన సైనికులు చాలా కాలంగా కోపంగా ఉండటం జరిగింది. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ లో ఉన్నారు. అంతేకాదు బీజేపీ వాళ్ళు కూడా సేమ్, మా వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు, మా వాళ్ళని పలకరించట్లేదు, మా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు బీజేపీ క్యాడర్ కూడా చెప్తూ ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్కి కావాల్సింది ఏంటి మీరు ఆలోచించండి. అధికారమా, ప్రజల హితవా? ప్రజల కోసమే పార్టీ పెట్టి ప్రశ్నించే గొంతుకైనప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సూటి క్వశ్చన్లు అవి 3. సుగాలి ప్రీతి కేసుని ఎందుకు బయటికి తీయలేదు ఇప్పుడు దాకా? చెప్పావు కదా పవన్ కళ్యాణ్. తప్పిపోయిన 32,000 మంది అభాగ్యులను హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు వాలంటీర్స్ అని చెప్పారు కదా, వాళ్ళని ఎందుకు తేలేదు? అర్థమైంది కదా. ఇప్పటి వరకు రాష్ట్రానికి ఎంత అప్పు జరిగింది, ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. మొన్న అమిత్ షా వచ్చి 3 లక్షల కోట్లు ఇచ్చా అని చెప్తున్నాడు. మీరేమో 1,30,000 కోట్లు అప్పు చేశారు. అండ్ రాష్ట్ర గవర్నమెంట్ దగ్గర నుంచి 1,00,000 కోట్లు రెవెన్యూ జనరేట్ అయింది. మొత్తం కలిపితే దగ్గర దగ్గర 5,30,000 కోట్లు ఏం చేశారు? ఈ 3 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. మీకు దమ్ము, నిజంగా చిత్తశుద్ధి ఉంటే వీటికి ఆన్సర్లు చెప్పండి. ఓకేనా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులకి, వీర మహిళలకి ఈరోజు ఒక లెటర్ రాయటం జరిగింది. ఆ లెటర్ సారాంశం ఏంటో నేను మీకు చదివి వినిపిస్తా. కొంచెం లెందీ వీడియోనే, క్లియర్ గా వినండి. ఓకే, ఫస్ట్ ఆయన చెప్పిందంటే, ప్రియమైన జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు నా హృదయపూర్వక నమస్కారం. ఓకే సార్, మీకు కూడా హృదయపూర్వక నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ, ఎన్డీఏ కూటమి సాధించిన ద్వితీయ ఘన విజయం చరిత్రాత్మకం. అవును, చరిత్రాత్మకం సార్. ఈవీఎంలు బాగా మేనేజ్ చేశారని చాలా బాగా చెప్పుకుంటున్నారు మీ చరిత్రాత్మక విజయం గురించి. ఇది కేవలం ఒక కూటమి బలం మాత్రమే కాదు, గత 5 ఏళ్ల వైసీపీ నిరంకుశ పాలన, పాలకుల అవినీతి, సంఘ విద్రోహక చర్యలపై, చట్టసభల్లో వారు చేసిన జుగుప్సాకరమైనటువంటి వ్యవహార శైలిపై, శాంతి భద్రతల వైఫల్యాలపై, ముఖ్యంగా అభివృద్ధికి తావు లేకుండా రాష్ట్రాన్ని తిరోగమన పాలు చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చడంపై విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వం కోసం, స్థిరమైన నాయకత్వం కోసం, రాష్ట్ర పాలనను, అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన పాలన, భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతో కూటమిపై నమ్మకంతో ప్రజలు 94% విజయంతో, అంటే 164 సీట్లు ఇచ్చారనేది ఆయన ఉద్దేశం అనమాట. స్థానాలను ఎన్డీఏ కూటమికి 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన 21 స్థానాలకి 21 స్థానాలు అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించారు. ఓకే సార్, చాలా పెద్దగా రాశారు. ఏంటి సార్, ఏం చెప్తున్నారు? సంఘ విద్రోహక చర్యలు ఏం చేశారు సార్? ఇప్పుడు కొట్టుకున్నట్టు కొట్టుకొని చేస్తున్నారు ఏంటి? మీ పార్టీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, మీ వాళ్ళు కొట్టుకున్నట్టు ఏమైనా కొట్టుకొని చేస్తున్నారా? సంఘ విద్రోహ చర్యలు అంటే మీరు చెప్పిన అందుట్లో దొమ్మిలు కావచ్చు, మటర్లు కావచ్చు, మనభంగాలు కావచ్చు, అవి ఈ గవర్నమెంట్ లో ఎక్కువ జరుగుతున్నాయి కదా. గంజా కూడా ఈ గవర్నమెంట్ లో, హెరైన్ ఎప్పుడు లేని గుంటూరులో దొరికింది మనం మొన్న. మరి మీ గవర్నమెంట్ లో వచ్చిన 100 రోజుల్లో గంజాయిని క్లియర్ గా తీసేస్తాము, ఆ డ్రగ్స్ అనేవి లేకుండా చేస్తామని చెప్పారు కదా. మరి ఎందుకు చేయలేకపోయారు? మీరు చేతకందనని ఒప్పుకుంటారా? దొమ్మిలు ఇవన్నీ చెప్తూ ఉన్నారు కదా, సంఘ విద్రోహ చర్యలు. మీరు ఎందుకు మరి ఇంత వైఫల్యంలో ఉన్నారు? మీ నోటితో మీరే
లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అని చెప్తున్నారు కదా, అప్పుడు మీరేంటి, మీ చేతకానోళ్ళ మీ గవర్నమెంట్, మీ కూటమి గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళే చేతకానోళ్ళ? బయటికి వెళ్తే ప్రజలు నోట్లో ఓస్తున్నారు, తిడుతున్నారని చెప్పావు కదా నువ్వు, అప్పుడేంటి నీ గవర్నమెంట్ ఫెయిల్ అయిందనే కదా. మరి ఆ విషయాలు ఎందుకు మాట్లాడవు మిస్టర్ పవన్ కళ్యాణ్? ఓకే, చట్టసభల్లో వారు చేసినటువంటి గుప్సాకరమైనటువంటి వ్యవహార శైలి ఏంటి సార్? వ్యవహార శైలి గుప్సాకరమైనది. బూమ్ బూమ్ బీర్లు అవన్నీ చంద్రబాబు నాయుడు హయాంలో పర్మిషన్ ఇచ్చారని చెప్పడం చట్టసభల్లో తప్ప వాళ్ళు చేసింది? తప్ప. ఎన్ని డిస్టిలరీస్ కి, ఎన్ని లిక్కర్ డిస్టిలరీస్ కి పర్మిషన్ ఇచ్చారో అనేసి స్క్రీన్ మీద ఏసి చూపించడం వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది తప్ప. బూమ్ బూమ్ బీర్ తెచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అలాగే కొన్ని బీర్లు అన్నిటికి పర్మిషన్, డిస్టిలరీస్ కి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయం నీ నోరు తెరిచి ఒకసారి మాట్లాడేవా? నీ బతుకు సిగ్గుందా ఆ విషయంలో మాట్లాడటానికి? మామూలే, నువ్వు నాణ్యమైన మద్యం, ఆంధ్రప్రదేశ్ మద్యం ప్రియులకు మద్యం దూరం చేసావు జగన్ అంటూ ఎర్రి బాగులు మాట్లాడిన మాటల అవి పద్ధతి గల మాటల. మద్యాన్ని ప్రజలకు తాగిస్తా అని చెప్పడం బాధ్యత కలిగిన మాటలా? ఏం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ నువ్వు? ఏమీ చేయకుండా పోలవరాన్ని జస్ట్ తీసుకెళ్లి చూపించి ఇది కడుతున్నావు అని చెప్పడానికి 5 కోట్లు పెట్టి బస్సుల్లో జనాలను తీసుకెళ్లి అక్కడ జయమ్మ జయమ్మ చంద్రన్న, జయమ్మ నువ్వు చంద్రన్న అని భజన చేయిస్తే దాని అసెంబ్లీలో మాట్లాడుతుంది తప్ప ఏం చేశారు? చట్టసభలో జుగుప్సాకరమైనటువంటి పనులు ఏం చేశారు చెప్పండి. నోటికి ఎంత వస్తే అంత, చేతికి ఎంత వస్తే అది రాయటం కాదు పవన్ కళ్యాణ్. నెక్స్ట్, శాంతి భద్రత వైఫల్యం, నిరంకుశమైన పాలన. నిరంకుశ పాలన. ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారు తెలుసు అప్పుడు. వాళ్ళకి ఎప్పటికప్పుడు డబ్బులు దొరికాయి. అమ్మఒడి, రైతు బంధు, గోరుముద్ద, అలా ఎన్ని దొరికాయి వాళ్ళకి. మీ బతుకులు మీరు వచ్చిన తర్వాత ఏం పీకుతున్నారు? ఒక్క పథకమైనా కరెక్ట్గా ఇచ్చారా? ఒక్క పథకమైనా కరెక్ట్గా ఇచ్చారా? చిన్న లెక్క మన జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, రాష్ట్ర వ్యాప్తంగా 1,45,000 కోట్ల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్యాస్ కనెక్షన్ 800 రూపాయలు వేసుకుంటే 1,45,000 గ్యాస్ కనెక్షన్స్ కి ఎంత అవుతుంది? దగ్గర 14,500 కోట్లు అవుతుంది. కానీ మీరు బడ్జెట్ లో ఎంత పెట్టారు? 800 కోట్లు పెట్టారు. అంటే ఎంతమందికి మీరు గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు? సింపుల్ లెక్క కదా. మరి నువ్వు ఎక్కడ ఆ పథకాలని తీసుకెళ్తున్నావు? నువ్వేం చేస్తున్నావు పవన్ కళ్యాణ్? ఇంత అన్యాయం జరుగుతుంటే నోరు తెరిచి మాట్లాడటానికి నోట్లో ఏమైనా పెట్టుకున్నారా మీరు? చెప్పండి సార్. వైఫల్యం జరిగిందా? అభివృద్ధికి తావు లేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేశారు. సిగ్గుండాలి ఇది మాట్లాడటానికి. నీకు సిగ్గుండాలి ఇది చెప్పడానికి. అభివృద్ధి తిరోగమనం ఏ స్టాటిస్టిక్స్ చూసుకొని నువ్వు చెప్తున్నావు? ఎవడిచ్చాడు నీకు ఆ స్టాటిస్టిక్స్? ఎక్కడి నుంచి వచ్చాయి? రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి టైంలో జీడిపి 8 దగ్గర నుంచి 12 దాకా వెళ్ళింది. ఆ విషయం తెలుసా నీకు? తెలుసా? జీడిపి పెరిగింది. రాష్ట్ర జీడిపి 8 దగ్గర నుంచి 12 వరకు వెళ్ళింది జీడిపి. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మళ్ళీ 8 దగ్గరికి వెళ్ళింది. ఆ విషయం తెలుసా నీకు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు +12 లో జిఎస్టీ కలెక్షన్స్ ఉండేవి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క కొనుగోలు శక్తి చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆయన పథకాలకు సంబంధించిన డబ్బులు టైం టు టైం పెట్టుకుని బటన్ నొక్కి వేశాడు కాబట్టి. బటన్ నొక్కడం ఏముంది తమ్ముళ్ళు, మూల కూర్చున్న ముస్లిం కూడా నొక్కిద్ది అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. దమ్ముంటే మొగపుట్టుకు పుడితే, నిజంగా మొగపుట్టుకు పుడితే జగన్మోహన్ రెడ్డి నొక్కినట్టు బటన్లు నొక్కమని చెప్పు. నువ్వు నొక్కు, లేకపోతే వెళ్ళి బటన్స్. ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతున్నా కదా, నువ్వు నొక్కు బటన్ నీకు దమ్ముంటే. ఇచ్చిన హామీలు ఒక్క పథకం కూడా ఇప్పటిదాకా కరెక్ట్గా చేయలేదు. మీరు మాట్లాడుతూ ఉన్నారా? రాష్ట్ర తిరోగమన, నాడు నేడు స్కూల్స్ చూడలేదా? నీ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదివిస్తావు పవన్ కళ్యాణ్ నువ్వు. పేదోడి పిల్లలకు మాత్రం తెలుగు మీడియమే కావాలని పోరాడతావు నువ్వు. సిగ్గుందా నీకు? నాడు నేడు స్కూల్స్ వెళ్ళి ఎప్పుడు జరిగినాయి ఈ స్కూల్స్? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో వచ్చాయా? ప్రైవేట్ స్కూల్స్ కన్నా బాగున్నాయి. సిగ్గుందా? మరి నువ్వే మాట్లాడింది. రాష్ట్ర తిరోగతిలో ఎలా వెళ్ళిందని చెప్తున్నావు నువ్వు. వాలంటీర్స్ కి చిత్తశుద్ధి లేదు, వాలంటీర్ వ్యవస్థకి న్యాయబద్ధత లేదని మాట్లాడినా మిడిమిడి జ్ఞానం కలిగిన నీలాంటి నాయకులకి ఏం తెలుస్తుంది? ఏం తెలుస్తుంది? ఎన్ని వాట్ పవర్స్ నాకు తెలియదు, ఈ టెక్నికల్ లెక్కలు తెలియవని మొన్న గ్రీన్ కో దగ్గరికి వెళ్ళి నీ లేమ్యాన్ తనాన్ని బయటపెట్టి నీకేం తెలుస్తుంది రాష్ట్ర అభివృద్ధి గురించి? అబద్ధ ప్రచారాలు 25,000 కోట్ల డ్రగ్స్ జగన్మోహన్ రెడ్డి తెప్పించారు వేరే కంట్రీస్ నుంచి అని చెప్పి, వైజాగ్ పోర్ట్ లో వచ్చింది షిప్ అని చెప్పి నానా ప్రోపగాండాలు చేసిన ఈ దరిద్రమైన భావ దారిద్ర్యానికి ఏం తెలుసు అభివృద్ధి ఎంత జరిగిందో అనేది? చివరికి అది డ్రగ్స్ కాదు, జస్ట్ ఈస్ట్, ఫుడ్ లో కలిపే ఈస్ట్ అని ఇన్వెస్టిగేషన్ సంస్థలు చెప్పాయి. అది కూడా 6 నెలల తర్వాత. సిగ్గు శరం లేదు వాళ్ళకు కూడా. మీరు మాట్లాడతారు అభివృద్ధి గురించి, నిరంకుశ పాలన గురించి. ప్రజలు బయట్స్ చెప్తూ ఉన్నారు. నేను కూడా బయటకు పంపిస్తున్నాను పవన్ కళ్యాణ్. నీ గురించి కూడా అడిగిస్తా. సుస్థిరమైన ప్రభుత్వం కోసం, స్థిరమైన నాయకత్వం కోసం, రాష్ట్ర పాలనను అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన పాలన, భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడు కలిసి రావడంతో కూటమికి నమ్మకం కలిగి ప్రజలు బొక్కేం కాదు మళ్ళీ దావోస్ వెళ్ళి ఎందుకు తేలేదు? నిన్న దావోస్ వెళ్ళాడు. ఎవడు నమ్మాడు మిమ్మల్ని? ఒక్కడన్నా 1 రూపాయిని ఇన్వెస్ట్ చేశాడా? చేయలేదు కదా. అది మీ పైన ఉన్న నమ్మకం ప్రజలకి. అది మీ పైన ఉన్న నమ్మకం ఇంటర్నేషనల్ రేంజ్ లో. మళ్ళీ మీరు ఇక్కడ నమ్మకాల గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉంటారు. విజన్ 2020 ఏమైంది? సంకనాకి పోయిందా లేదా?
విజన్ 47 ఎందుకు ఎందుకు పనికిరాదు, అంతా వేస్ట్. ఇవన్నీ ఎందుకు $2.5 ట్రిలియన్ అందుట్లో సగం చేస్తే అసలు మీ బతుకులకి, అందులో సగం కూడా చేయలేరు. అసలు డాలర్ వాల్యూ ఎంత ఉందో చంద్రబాబు నాయుడు తెలియదు. ఇప్పుడు డాలర్ ఎంత ఉందో రేట్ చంద్రబాబు నాయుడు తెలియదు. మన రిపోర్టర్ అడిగితే అది ప్రస్తుతం రేటు, ఆ ఫ్యూచర్ రేటు, ఫ్యూచర్ లో డాలర్ 140కి వెళ్తుందంట. అప్పుడు నీ రూపాయి వాల్యూ ఏంటో చూసుకో. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు మొత్తం అంతా కలిసి. ఇచ్చారు, నీకు ఇచ్చింది మొత్తం ఎలా ఇచ్చారో తెలుసులే కానీ అందరికి. ఈ విజయాన్ని ప్రజలు మనకి ఇచ్చిన బాధ్యతగా మలుచుకొని అధికారం చేపట్టిన రోజు నుంచి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి దర్శకత్వంలో మార్గదర్శకాలతో కేంద్ర సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి చెందే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అబద్ధాలు సార్. 5,30,000 కోట్లు ఏం చేశారో చెప్పండి. చివరికి గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా డబ్బులు వేయట్లేదని రోడ్లెక్కి నానా హంగామా చేస్తున్నారు. ఒకసారి దాని గురించి మాట్లాడండి. 5,30,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పండి ఫస్ట్ మీరు. 100 రోజుల్లో రోడ్లు వేస్తాం, సంక్రాంతి కల్లా కొత్త రోడ్లు వెళ్తా అని చెప్పారు. 2 రోడ్లు వేశారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అలా చండాలంగా ఉంది. ఆ విషయం మీకు అర్థం కావట్లా. తెలుసులే, మీకు కూడా తెలుసు. ఎలా ఉంటుందంటే, మీ ఈవెంట్కి వచ్చి పాపం 2 చనిపోతే రోడ్డు బాగాలేదని దరిద్రమైన సమాధానం చెప్పావు కదా నువ్వు. అలా ఉంటది నీ నాలెడ్జ్. నీ పరిధిలోకి రాని షిప్ దగ్గరికి వెళ్ళి సీజ్ ద షిప్ అనేసి ఇప్పుడు దానికి ఫైనల్ మాతో కట్టిస్తున్నావు కదా మా డబ్బుల నుంచి. అట్లా ఉంటది నీ నాలెడ్జ్. 7 నెలల కాలంలో దాదాపు 3 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్న మారుమూల గ్రామాల్లో నాణ్యమైన రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతూ ఉన్న, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని సంపాదనలు ఏం చేశారు సార్? ఒక్కోటిగా ఏం చేశారు చెప్పండి. మీరు పెన్షన్స్ ఇచ్చారు, అందుట్లో కూడా 6 లక్షల మందిని తీసేశారు. తెలుసా మీకు? వికలాంగులు ఏడుస్తున్నారు, మా పెన్షన్లు తీసేశారు. నాకు తెలుసా నీకు? పేదల కన్నీళ్ళు తుడుచు అంటే వాళ్ళ దగ్గర ఉన్న నోటి దగ్గర కూడు లాగేయటం కాదు, ఎదురెళ్ళి పెట్టాలి. అర్థం చేసుకో. ఆయన నిర్దాక్షిణంగా వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేసి పాపం వాళ్ళ జీవితాలను కొట్టిన దరిద్రులకి మీకేం తెలుస్తుంది? సామాన్యుడు బతుకు ఎంత కష్టమో, సామాన్యుడు ఎంత కష్టంగా బతుకుతూ ఉన్నాడు మీకు తెలియదు అసలు. అయితే అభివృద్ధి సంపాదనలో ముందుకు తీసుకెళ్లాలన్నది దాని అంతటి కారణం. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని యువతను 25 ఏళ్ల భవిష్యత్తు అందించాలనే దృఢ సంకల్పం కారణం. యువతలకి మీరు 25 సంవత్సరాలు దృఢమైనటువంటి భవిష్యత్తు అందించాల్సిన అవసరం లేదు సార్. మీకు ఏమాత్రం సిగ్గున్నా, దమ్మున్నా, మొగ పుట్టుకు పుట్టినా కూడా వాళ్ళకి ఇస్తా అన్న నిరుద్యోగ వృత్తి ఇవ్వండి ఫస్ట్. నిరుద్యోగ వృత్తి ఏదైతే ఇస్తా అన్నారో 4,000 అది ఇవ్వండి ఫస్ట్. అర్థమైందా? నిరుద్యోగ వృత్తి ఇచ్చి మాట్లాడు పవన్ కళ్యాణ్. ఏదో బాధ్యత కలిగిన భవిష్యత్తుకి 25 సంవత్సరాల ప్లానింగ్ కదా. నెల నిరుద్యోగ వృత్తి ఇచ్చి మాట్లాడు. డిఎస్సి ఫస్ట్ సంతకం పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. 16,400, 500 పోస్టులకేమో. ఇప్పటి వరకు దానిపైన ఎటువంటి మాట మాట్లాడలేదు. దాని గురించి మాట్లాడయ్యా నువ్వు. ఎందుకు డిఎస్సిని ఇప్పటి వరకు నోటిఫికేషన్ చేయలేదు? ఎందుకు డిఎస్సిని ప్రజలకు అందేలా చేయట్లేదు? దానిపైన మాట్లాడు. లోకేష్ ఈ జూన్ నుంచి స్కూల్స్ తెరిసే టైంకి కొత్త టీచర్లు ఉంటారని చెప్పారు. వెళ్ళి లోకేష్ అడగండి. మీ వల్ల కాదులే కానీ, మీకు అంత సీన్ కూడా లేదు కానీ ఆయన అడగండి ఎందుకు చేయట్లేదని. సిగ్గుండాలి మాటలు తప్పడానికి. మళ్ళీ ఇంత నీట్గా లెటర్లు రాస్తారు, ఎట్లా రాస్తారేమో. చేసేదేమో చెత్త, చెప్పేదేమో గొప్ప. ఏముంది ఇక్కడ? తొక్కలాగా. అత్యంత బాధ్యతాయుతం, ఈ పదం వాడకండి ఇప్పుడు, చండాలంగా ఉంది. అత్యంత బాధ్యతాయుతంగా మీరు కూటమి ఉన్నారంటే అనవసరమైన వివాదాల జోలికి వెళ్ళొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు అనుకున్నారు? ఈయనకేంటి డిప్యూటీ సీఎం తీసుకున్నాడు, హ్యాపీగా తిరుగుతున్నాడు. ఎప్పుడు లేదు పదవి అన్నది మన మొహానికి వస్తుందో రాదో కూడా తెలియలేదు పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు ఏదో పదవి దొరికింది, అదే కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు ఇటు వేసి కొడుతూ ఉన్నాడు. కానీ లోకల్ లీడర్స్ పరిస్థితి అలా లేదు. వాళ్ళ బతుకులు గజ్జి కుక్కని తరిమినట్టు ఈ పార్టీ ఆ పార్టీ అందరు కలిసి తరిమి నొక్కుతున్నారు. వీళ్ళకి వాల్యూ లేదు, పిల్ల సైనికులను ఎవడో పట్టించుకోవట్లేదు. సో వాళ్ళు కొట్టుకొని వస్తున్నారు. కాబట్టి కొట్టుకుంటే నన్ను పీకేస్తారా నాయనా, కొట్టుకోకండి అని చెప్పే ప్రయత్నం ఇది. అంతే, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇంకో బ్యాడ్ డైలాగ్ ఉంది. విజ్ఞప్తి చేస్తున్న సోషల్ మీడియా వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలు కానీ పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి ఎవరు కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలను వెలిపించొద్దు. వాళ్ళ గనక వ్యక్తిగత అభిప్రాయాలు చెప్తే పవన్ కళ్యాణ్ నీ బ్రతికేందో బయటకు వస్తుంది తెలుసా? నీ బ్రతికేందో బయటకు వస్తుంది. నీ దగ్గర నుంచి బయటకు వచ్చినటువంటి ఎంతో మంది నీ గురించి చెప్తూ ఉంటారు. వీళ్ళని మాట్లాడుతారు, నువ్వు ఎందుకు చెప్తున్నావో తెలుసా? ఇప్పుడు నీ DCM పదవికి భద్రత చేకూరింది కాబట్టి, నీకు ఆ తాయిలం ఇచ్చారు కాబట్టి, దాని నుంచి నిన్ను పీకేయకుండా, లోకేష్ని ఎక్కించకుండా కాపాడారు కాబట్టి, అమ్మయ్య నా పదవి ఇటు పోలేదు స్వామి అనగానే చంద్రబాబు నాయుడు నీ పదవి ఇటు పోలేదు కదా, నీ పిల్ల సైనికుల్ని ఏం మాట్లాడొద్దని చెప్పు.
అలా చెప్తే వాళ్ళు పొరపాటున మాట్లాడారనుకో, మనం బొక్క పెద్ది మనకి అని చెప్తే మనోడు ఇట్లా చేస్తాడనమాట. సిగ్గులేని బతుకు. ఛీ! ఎంతో బాధ్యతగా 5,00,00,000 ప్రజల ఆశలు నెరవేర్చే లక్ష్యంగా 2047 నాటికి స్వర్ణాంధ్ర పుట్టినప్పుడు వింటున్నానయ్యా నేను స్వర్ణాంధ్ర. స్వర్ణాంధ్ర లేదు, బొక్కాంధ్ర లేదు. మొత్తం ట్రాష్. మొత్తం ట్రాష్. స్వర్ణాంధ్ర లేదు, ఏం లేదు. మనల్ని అబద్ధంలో పెట్టి బ్రతికించడమే స్వర్ణాంధ్ర అని. తొక్కాంధ్ర. విజన్ 2020కే స్వర్ణాంధ్ర అన్నారు. ఇప్పుడు మళ్ళీ 25 సంవత్సరాలు పెంచుకుంటూ వెళ్ళారు. ఓకే. $2.5 ట్రిలియన్. $2.5 ట్రిలియన్ అంట మన ఆర్థికంగా సంపాదించేది. మనం ఉంది 5 కోట్ల మంది. మనకున్న రిసోర్సెస్ ఇప్పటిదాకా 5,50,000 కోట్లు అప్పు చేసాం. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 5,50,000 కోట్లు ఖర్చు చేశారు. ఈ లెక్కన వేసుకుంటే 5 సంవత్సరాల్లో 25 లక్షల కోట్లు అప్పు ఉంటుంది. అప్పునే సార్ మీరు చెప్తా ఉంది ట్రిలియన్స్ లో అప్పు అయితే అవుతుంది సార్. అప్పటికల్లా మీరు అప్పు అయితే $2.5 ట్రిలియన్ గ్యారెంటీగా అప్పు చేస్తారు. ఓకేనా సార్? $2.5 ట్రిలియన్ అంటే ఎంత సార్? ఒక్కసారి నేను చెక్ చేసుకుంటాను. రాష్ట్ర ఆదాయం ఇప్పుడు 2 లక్షల కోట్లు. రాష్ట్ర ఆదాయం కానీ దానికి పడే ఎక్స్పెండిచర్ కానీ మన లోటు బడ్జెట్ లో 30,000 కోట్లు ఉన్నాం. వీళ్ళు చెప్పేది ఎంత తెలుసా? 200 లక్షల కోట్లు. ఏంటి కామెడీ వస్తున్నారా మీరంతా? ఒక్కడ కూడా జరగదండి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనల్ని మోసం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు తప్పించి ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు అయితే పాపం వాళ్ళ క్యాడర్ ని ఎర్రిపప్పలు చేసి ఆడుకుంటున్నాడు. అస్సలు ఘోరాది ఘోరం. 2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలిసికట్టుగా పనిచేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ చెయ్యి కలిపి నడవాల్సిన అవసరం ఉంది. నేను ఏ రోజు పదవుల కోసం ఆశించలేదు. నువ్వు రిజైన్ చేసాయ్యా. నీ వల్ల దమ్మిడి ఆదాయం లేదు, చెప్పిన మాటలు చేయలేదు, సుగాలి ప్రతి కేసు తీర్చలేదు, తప్పిపోయిన వాళ్ళని తీసుకురాలేదు. మరి నీకెందుకు పదవి? రిజైన్ చేసే. నువ్వు మాట తప్పినప్పుడు ఎందుకు పదవి? నీకు రిజైన్ చేసే చేతకానప్పుడు. మాటలు చెప్పావు కదా ఫస్ట్ సుగాలి ప్రతి కేసే అని. ఇప్పటివరకు ఎంతమంది మర్డర్లు జరిగినాయి, ఎంతమందిని మానభంగాలు చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ ఎంతగా చెలరేగి నడుస్తున్నాయి. చివరి గుంటూరులో కూడా దొరికింది కొకైన్. మరి అట్లుంటే మరి అవన్నీ కంట్రోల్ చేయలేకపోతున్నావు. రిజైన్ చేయి, తీసుకొస్తుంది నీ అంతటి నువ్వు నిర్ణయం తీసుకుని రిజైన్ చేయి. చేత కాదు నాకు చేయలేకపోతున్నావు అనేసి కలిపి నడవాల్సిన అవసరం ఉంది. విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటి అందరు కలిసి ఉండాలి, ఎవడు గొడవ పెట్టుకోకండి, ఎవరితో గొడవ పడకండి, అన్నీ మూసుకొని కూర్చోండి అని జనసైనికులకు విజ్ఞప్తి, వీర మహిళలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అన్ని మూసుకొని కూర్చోండి రాబాయ్ పిల్ల సైనికులారా. అయితే 14వ తారీఖు ఏదో జనసేన ఆవిర్భావ దినోత్సవం ఉందంట. ఆ రోజు ఏదో మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి చాక్లెట్లు అన్నీ తీసుకొని వచ్చేసేయండి. చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తారు, ఒక టీ కూడా తాగిరండి. మంచిది. ఇలాగే మీ ప్రభుత్వం కలకాలం అబద్ధాల మీద బతకాలని, అసత్యాల మీద బతకాలని, చేతకాయనంలాగా ఎవడన్ని తిట్టినా ఎవడన్ని కొట్టినా మూసుకొని పడే విధంగా మీ క్యాడర్ని సుస్థిరంగా తయారు చేయాలని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.